ఈ మధ్య కొంతమంది పేరెంట్స్ స్టూడెంట్స్ ఏఐ భయం వల్ల ఇంజనీరింగ్ తర్వాత ఉద్యోగాలు ఉండవేమో అనుకొని ఎంఈసీ వైపు వెళ్తున్నారు. అది టోటలీ రాంగ్ మూవ్. ఎంఈసీ జెన్యూన్గా ఎంఈసీ ఇంట్రెస్ట్ ఉంటే ఎంఈసీ తీసుకోవచ్చు, కానీ ఏఐ భయం వల్ల ఎంఈసీకి వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ఏఐ జమానాలో కూడా ఇంజనీరింగే నన్ను అడిగితే చాలా చాలా సేఫ్. కాకపోతే గత కొద్ది నెలలుగా సోషల్ మీడియాలో చాలా చాలా కథనాలు వచ్చాయి, చాలా చాలా వీడియోలు వచ్చాయి. తర్వాత ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయి, ఫ్రెష్ ఇంజనీర్స్కి ఉద్యోగాలు ఉండవు, ఈ కోడింగ్ అంతా ఏదైతే ప్రోగ్రామింగ్ అంతా ఏఐ చేసేస్తుంది, సో అందుకోసం మన వాళ్ళకి సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉద్యోగాలు ఉండవు, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఇవన్నీ ఉద్యోగాలు లేఆఫ్స్ ఉంటాయి, తర్వాత వీళ్ళు క్యాంపస్లకు వెళ్ళరు. ఇలాగా చాలా చాలా భయాలు రావడం వల్ల కొంతమంది పేరెంట్స్ ఆ రకంగా ఆలోచించడంలో తప్పు లేదు. కానీ వీ షుడ్ బేస్ అవర్ డెసిషన్, స్పెసిఫికలీ కెరియర్ డెసిషన్, ఆన్ ఫ్యాక్ట్స్. అండ్ ఫ్యాక్ట్స్ అన్నది మనం ఒకసారి ఎగ్జాక్ట్గా అనలైజ్ చేయాలి. ఏ టెక్నాలజీ వచ్చినా కూడా, కొత్త టెక్నాలజీ, సంథింగ్ యాజ్ ప్రొఫౌండ్ యాజ్ ఏఐ, డిస్రప్షన్ అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రిసిటీ వచ్చిన కొత్తలో లేట్ 19th centuryలో చాలామంది అనుకునేవారు ఎలక్ట్రిసిటీ వచ్చినప్పుడు ద ఫస్ట్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైట్స్. సో అప్పటి వరకు ఈ వీధి దీపాలు దే యూస్ టు బీ ఆన్ ఈ ఆయిల్ బేస్డ్ లైట్స్ ఉండేవి. సో ల్యాంప్ లైటర్స్ అని ఉండేవారు. వీళ్ళు వెళ్ళి ఎలక్ట్రిసిటీ వచ్చిన తర్వాత ఈ ఉద్యోగాలు ఆబ్వియస్లీ ఈ ఉద్యోగాలు అయితే ఉండవు కదా. అదేవిధంగా ఫ్యాక్టరీస్లో ఈ సెంట్రలైజ్డ్ కాంప్లికేటెడ్ స్టీమ్ ఇంజిన్స్ ఉండేవి. ఈ స్టీమ్ ఇంజిన్స్ బేస్డ్ ఫ్యాక్టరీ ఆటోమేషన్ అంతా ఏ రకంగా జరిగేది? వీళ్ళంతా ఎంప్లాయీస్, స్టీమ్ ఇంజనీర్స్, ఫైర్మెన్, బెల్ట్ అండ్ పులీ మెకానిక్స్, ఈ విధంగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్, కోల్ హ్యాండ్లర్స్, వీళ్ళంతా ఈ ఉద్యోగాలు ఎలక్ట్రిసిటీ వస్తే ఈ ఉద్యోగాలన్నీ పోతాయని భయపడేవారు. కానీ ఎలక్ట్రిసిటీ వచ్చిన తర్వాత చూసాం మనం, ఫస్ట్ ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో ఎలక్ట్రిక్ జనరేటింగ్ స్టేషన్స్, థర్మల్ పవర్ ప్లాంట్స్, ఆ తర్వాత పవర్ గ్రిడ్స్, ఆ తర్వాత సబ్స్టేషన్స్, వీటన్నిటిలో వందల వేల కొద్ది ఎలక్ట్రికల్ ఇంజనీర్సు, మెకానికల్ ఇంజనీర్సు, సివిల్ ఇంజనీర్సు, టెక్నీషియన్స్, ఆపరేటర్సు, సూపర్వైజర్సు, ఎన్నో రకాల జాబ్స్ కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ రావడం వల్ల లాట్ ఆఫ్ అదర్ అప్లికేషన్స్ హవ్ కమ్. కొత్త డివైసెస్ వచ్చాయి, రెఫ్రిజిరేటర్స్ వచ్చాయి, మైక్రోవేవ్ ఓవెన్స్ వచ్చాయి, ఆ తర్వాత రేడియో, ట్రాన్సిస్టర్, ఈ విధంగా కొత్త అప్లికేషన్స్ వచ్చాయి. ఆ కొత్త అప్లికేషన్స్తో వాటి మ్యానుఫ్యాక్చరింగ్, వాటి సర్వీసింగ్, వాటి సేల్స్, ఈ విధంగా జస్ట్ ఒక టెక్నాలజీ డిస్రప్షన్ వల్ల కొన్ని ఉద్యోగాలు పోయాయి ఏమో, కానీ వేలలోని లక్షల్లోని కొత్త ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు ఏఐలో కూడా మనం అదే పరిస్థితిలో ఉన్నాం. నీతి ఆయోగ్ ఇన్ కంజంక్షన్ విత్ బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అనే కన్సల్టింగ్ కంపెనీ అండ్ నాస్కామ్ కలిసి ఒక స్టడీ చేసాయి. ఈ స్టడీ ప్రకారము మొత్తం మన టెక్నాలజీ, ఈ కస్టమర్ ఫేసింగ్ రోల్స్ ఏవైతే ఈ బీపీఓ, కాల్ సెంటర్స్ ఇవైతే ఉన్నాయో, ఇవన్నీ కలుపుకొని మనకి దాదాపుగా 80 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారట యాజ్ పర్ ది స్టడీ. అయితే వీళ్ళ ఎస్టిమేట్ బట్టి ఈ 80 లక్షల్లో ఏఐ వల్ల 10 లక్షల మందికి మాత్రం ఉద్యోగాలు డిస్రప్షన్, ఉద్యోగాలు పోతాయి, అంటే చేంజ్ అవ్వచ్చు. కానీ దెర్ ఇస్ స్కోప్ ఫర్ ఎడిషన్ ఆఫ్ 40 lakh న్యూ జాబ్స్. 10 లక్షల జాబ్స్ అయితే పోతాయేమో, కానీ కొత్తగా 40 లక్షలు, అంటే నెట్ మనకి ఉద్యోగాలు ఎక్స్పాండ్ అవుతాయి కానీ తగ్గవు. తర్వాత చాలా
సంస్థలు ఇప్పుడు మనం చూస్తే ఇన్వెస్ట్మెంట్స్, పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ అనౌన్స్ చేసాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలుసు, గూగుల్ వాళ్ళు ఒక పెద్ద ఏఐ సెంటర్ వైజాగ్లో పెడుతున్నారు. దానికి $15 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ వాళ్ళు మొన్న అనౌన్స్ చేశారు $17 బిలియన్ ఇన్ ఇండియా వాళ్ళు అనౌన్స్ చేశారు. మేము తగ్గమని చెప్పి అమెజాన్ వాళ్ళు $35 బిలియన్. ఇలా చాలా చాలా కంపెనీస్, ఇవే కాకుండా చాలా కంపెనీస్ కూడా ముందుకు వస్తాయి. ఇవన్నీ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నప్పుడు చాలా సివిల్ ఇంజనీర్సు, వాటికి పవర్ జనరేషన్ కోసం ఎలక్ట్రికల్ ఇంజనీర్సు, ఆ తర్వాత డేటా ఇంజనీర్సు, తర్వాత సైబర్ సెక్యూరిటీ పీపుల్, ఇలాగా కొత్త కొత్త జాబ్స్ చాలా క్రియేట్ అవుతాయి జస్ట్ ఫర్ క్రియేటింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయిన తర్వాత ఏఐ అప్లికేషన్స్ వస్తాయి. ఏఐ అప్లికేషన్స్ కొన్ని మనకి తెలుసు, కానీ చాలా అప్లికేషన్స్ అన్నవి టెక్నాలజీ డిస్రప్షన్తో కొత్త కొత్త అప్లికేషన్స్ వస్తాయి, అవి మనకు తెలియవు. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్స్ వచ్చినప్పుడు మనం మొబైల్ ఫోన్స్ ఏ విధంగా వాడతాం, స్మార్ట్ ఫోన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా వాడతాం అన్నప్పుడు తెలిసేది కాదు. స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత మనం చూసాం, ఓలా ఊబర్ వచ్చింది, స్విగ్గీ జొమాటో వచ్చింది, అమెజాన్ ఫ్లిప్కార్ట్ వచ్చాయి, గూగుల్ పే, ఫోన్పే వచ్చాయి. ఈ విధంగా కొత్త కొత్త అప్లికేషన్స్ వచ్చాయి. అదేవిధంగా ఏఐ వచ్చిన తర్వాత దేర్ విల్ బి హోల్ లాట్ ఆఫ్ న్యూ అప్లికేషన్స్. తర్వాత ఏఐ ఆధారంగా దేర్ విల్ బి ఆటోమేషన్, ఫ్యాక్టరీ ఆటోమేషన్, రోబోటిక్స్, డ్రోన్స్, హెల్త్ కేర్, రిమోట్ హెల్త్ కేర్, చాలా 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 కొత్త అప్లికేషన్స్ వస్తాయి. వీటన్నిటికీ పవర్, దే ఆల్ బి పవర్డ్ బై సెమీకండక్టర్స్లో మనం చూస్తున్నాము. చాలా డెవలప్మెంట్ జరుగుతున్నాయి, చాలా చాలా రిక్రూట్మెంట్ జరుగుతుంది. అండ్ వీటన్నిటికీ జస్ట్ ప్రూఫ్ మొన్న ఐఐటీస్లో జరిగిన రిక్రూట్మెంట్, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ December 1 నుంచి ఈ టాప్ ఐఐటీస్లో రిక్రూట్మెంట్ జరిగింది. చాలామంది ఏమనుకున్నారంటే ఏఐ వల్ల ఈ సంవత్సరం ఉద్యోగాలు ఎక్కువ ఉండకపోవచ్చు, క్యాంపస్ రిక్రూట్మెంట్ ఎక్కువ జరగకపోవచ్చు. కానీ ఈ సంవత్సరం మనం చూస్తున్నాము December 1 నుంచి టాప్ ఐఐటీస్లో రికార్డ్ బ్రేకింగ్ లెవెల్లో ఆఫర్స్ వస్తున్నాయి, జాబ్స్ వస్తున్నాయి. సో ఏఐ వల్ల జాబ్స్ పోతాయి అనుకోవడం అన్నది మాత్రం కరెక్ట్ కాదు. డిస్రప్షన్ జరుగుతుంది, డెఫినెట్లీ డిస్రప్షన్ జరుగుతుంది. కొన్ని అప్లికేషన్స్, కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రీ లెవెల్ ప్రోగ్రామింగ్, ఇవన్నీ అవసరం ఉండకపోవచ్చు. కానీ ఈ ఏఐ వల్ల దెర్ విల్ బి అ హోల్ లాట్ ఆఫ్ న్యూ అప్లికేషన్స్ విచ్ విల్ కమ్ అవుట్. ఏఐ టెక్నాలజీలో మనకి చాలామంది అవసరం ఉంటారు. వీళ్ళందరూ, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ విల్ బి పవర్డ్ బై ఇంజనీర్స్. అదే కాదు, ఇప్పుడు మనం హైదరాబాద్లో చూస్తే గత 1-2 ఇయర్స్లో ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఒక కొత్త గ్లోబల్ కేపబిలిటీ సెంటర్, GCCs అంటారు, స్టార్ట్ అయ్యాయి. ఇంతకుముందు ఓన్లీ ఫైనాన్స్ సెక్టర్లో ఈ GCCs ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ జేపీ మార్గన్ ఇలాంటి కంపెనీస్లో ఉండేవి. కానీ ఇప్పుడు మనం కొత్తగా గత 4-5 నెలల్లో చూస్తే కాస్ట్కో ఒక రీటైలర్, దే హ్యావ్ స్టార్టెడ్ వన్. Netflix, they have started one GCC. McDonald's, they have started one GCC. ఇవన్నీ ఎందుకు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు అంటే అమెరికా అండ్ అదర్ వెస్టర్న్ కంట్రీస్లో ఇమిగ్రేషన్ మీద కంట్రోల్స్ ఉన్నాయి. H1B వీసాస్తో మనకి డిఫికల్టీస్ మనకి తెలుసు. ప్లస్ కాస్ట్ అడ్వాంటేజ్, ట్రెడిషనల్గా కాస్ట్ అడ్వాంటేజ్ ఇక్కడ ఉంది వాళ్ళకి. ప్లస్ మ్యాన్ పవర్, టాలెంటెడ్ మ్యాన్ పవర్ ఈజ్ అవైలబుల్ హియర్. సో ఈ GCCs అన్నది, ఆ ప్రోగ్రెస్ అన్నది ఇట్ విల్ కంటిన్యూ. జస్ట్ హైదరాబాదే కాదు, బెంగళూరులో జరుగుతున్నాయి, పూణేలో జరుగుతున్నాయి, గుర్గాన్లో జరుగుతున్నాయి. ఇలా కొత్త కొత్త GCCs ఓపెన్ అవుతున్నాయి. వీళ్ళందరికీ, ఆల్ ఆఫ్ దీస్ GCCs will have to be powered by engineering graduates which are being produced by the engineering colleges in the country. సో నన్ను అడిగితే ఏఐ వల్ల జాబ్స్ తగ్గవు, పెరుగుతాయి. షార్ట్ టర్మ్లో ఏదో డిస్రప్షన్ అయితే ఉంటుంది. బట్ మనము ఎప్పుడైతే ఇంజనీరింగ్ గురించి మనము వెన్ వీఆర్ మేకింగ్ అ డెసిషన్ టుడే, 10th క్లాస్ అయిన తర్వాత MPC తీసుకోవాలా, MEC తీసుకోవాలా అన్న డెసిషన్ ఇప్పుడు తీసుకుంటే, స్టూడెంట్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి ఎప్పుడు వస్తాడు? 6 years తర్వాత వస్తాడు. సో ఈ షార్ట్ టర్మ్ ఓవర్ ద నెక్స్ట్ 4-5 years ఎలా జరుగుతుంది, దాని మీద మనం డెసిషన్ తీసుకోవాలి. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇన్ ద నెక్స్ట్ 3-4-5 years there will be a tremendous requirement for engineers in India.
అండ్ దాని గురించి పేరెంట్స్ డోంట్ హ్యావ్ టు వరీ. ఇంట్రెస్ట్ ఉంటే యూ షుడ్ డెఫినెట్లీ గో ఫర్ ఎంఈసీ. ఎంఈసీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లా, ఈ కైండ్ ఆఫ్ కెరియర్స్లో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఎంఈసీ తీసుకోవాలి, అందులో డౌటే లేదు. కానీ ఏఐ వల్ల ఇంజనీర్స్కి ఉద్యోగాలు ఉండవు, అందుకోసం ఇంజనీరింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న ఈ భ్రమ that you are not going to have jobs because of AI, దానివల్ల ఈ ఏఐ భయంతో డోంట్ గో టు ఎంఈసీ. ఈ ఫ్యాక్ట్స్ అన్నీ ముందు పెట్టుకొని దాని ప్రకారం మీరు డెసిషన్ తీసుకోవాలి. దట్ ఈస్ వై ఐ మేడ్ దిస్ వీడియో. మీకు ఏమైనా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ మీరు ఈ కమెంట్స్లో పెట్టండి. అవర్ టీమ్ విల్ గెట్ బ్యాక్ టు యూ విత్ డీటెయిల్డ్ ఆన్సర్స్. ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని డెసిషన్ తీసుకోండి, అంతేగాని క్యాజువల్గా వితౌట్ డూయింగ్ అనాలిసిస్ ఈ కెరియర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కెరియర్ డెసిషన్ ఫర్ యువర్ చిల్డ్రన్ బేస్డ్ ఆన్ సోషల్ మీడియా ఆర్ వాట్ ఎవర్ కమెంట్స్ పీపుల్ ఆర్ మేకింగ్, అలాంటి సూపర్ఫిషియల్ అనాలిసిస్తో డెసిషన్ తీసుకోవద్దు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.